మీరు ఎప్పుడైనా తేదీలను కనుగొనకముందు ప్రపంచం ఎలా ఉండేదని ఆలోచించారా? అప్పుడు క్యాలెండర్లు లేవు, గడియారాలు లేవు. అసలు మనుషులు సమయాన్ని ఎలా కొలిచేవారు? ఏ పంట ఎప్పుడు నాటాలి, ఎప్పుడు కోయాలి అని వాళ్లకు ఎలా తెలిసేది? మానవ చరిత్రలో ఒకప్పుడు ఈ భూమిపై తేదీలు లేవు, సంవత్సరాలు లేవు, నెలలు లేవు. అయినా కొందరు వ్యక్తులకు ఏ రోజు శుభప్రదమైనదో, ఏ రోజు అత్యంత భయంకరమైనదో తెలిసేది. ఒక సంవత్సరంలో 365 రోజులు ఎందుకుంటాయి? ఒక సంవత్సరంలో 12 నెలలు ఎందుకుంటాయి? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం విజ్ఞానం మరియు పురాతన నాగరికతల మూలాలలో దాగి ఉంది. ఈ వీడియోలో మనం సమయానికి వెనుకకు ప్రయాణిద్దాం. చాలా వెనుకకు. ఎక్కడ క్యాలెండర్ లేదు, తేదీ లేదు. సమయాన్ని చూసేవారు కాదు, కాని అనుభవించేవారు. ఎందుకంటే ఇది కేవలం సమయం యొక్క కథ కాదు. ఇది మానవ ఆలోచన, దాని ఊహ మరియు దాని ఉనికి యొక్క కథ. మరియు ఒక హెచ్చరిక. ఈ వీడియోలో మీరు తెలుసుకునేది బహుశా సమయం గురించి మీ ప్రస్తుత ఆలోచనలను పూర్తిగా మార్చవచ్చు. చరిత్రకారుల నుండి శాస్త్రవేత్తల వరకు ఎవరికీ పూర్తి సమాధానం లేని ఒక ప్రశ్న ఉంది. మానవుడు గడియారాన్ని ఎప్పుడు తయారు చేశాడు అనేది ప్రశ్న కాదు. గడియారం లేనప్పుడు సమయం ఎలా నడిచింది అనేది ప్రశ్న. ఊహించుకోండి, మీరు ఒక తేదీ, సోమవారం, కొత్త సంవత్సరం, గడియారాలు లేదా క్యాలెండర్లు లేని ప్రపంచంలో మేల్కొంటారు. మీకు ఈరోజు ఏ రోజు లేదా ఏ సంవత్సరం కూడా తెలియదు. ఆ ప్రపంచం మీకెలా ఉంటుంది? మీరు మీ ప్రయాణాన్ని లేదా ఏదైనా సమావేశాన్ని ఎలా ప్లాన్ చేస్తారు? మీరు మీ పుట్టినరోజును ఎప్పుడు జరుపుకుంటారు? మీరు కొత్త సంవత్సరాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? పండుగను ఎప్పుడు జరుపుకోవాలో మీరు ఎలా నిర్ణయిస్తారు? కానీ మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను చూసినప్పుడు ప్రజలు ఇంకా జీవిస్తున్నారని, పొలాలను దున్నుతున్నారని, భవిష్యత్తు గురించి అంచనాలు వేస్తున్నారని, యుద్ధాలకు తేదీలు నిర్ణయిస్తున్నారని మీరు చూస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, తారీఖులను కనిపెట్టకముందు మానవులు సమయాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? వారికి డిజిటల్ గడియారం లేదు, కానీ ఏ పండుగను ఎప్పుడు జరుపుకోవాలో వారికి ఇప్పటికీ తెలుసు. ఎలా? వారు నక్షత్రాలతో మాట్లాడారా? లేదా సమయాన్ని పట్టుకోగలిగే మరేదైనా రహస్య మార్గం ఉందా? మన పూర్వీకులకు సమయంతో పాటు పోగొట్టుకున్న రహస్య జ్ఞానం ఉందని కొందరు నమ్ముతారు. ఆ జ్ఞానాన్ని మనం తిరిగి కనుగొనగలమా? మీరెప్పుడైనా గడియారం యొక్క టిక్ నిజానికి మీ ఆత్మపై యొక్క బంధమని భావించారా? మనం సమయాన్ని కొలుస్తామని అనుకుంటాము, కానీ నిజమేమిటంటే సమయం మనలను కొలుస్తుంది. సమయం ఇప్పుడే ప్రారంభమైందని మనం నమ్ముతాము, కానీ దాని భాష ఎవరికీ తెలియదు. వేల సంవత్సరాల క్రితం మానవులు ఆకాశం వైపు చూసినప్పుడు వారికి కొన్ని మార్పులు కనిపించాయి. రాత్రిపూట చంద్రుడు రోజురోజుకు చిన్నగా లేదా పెద్దదిగా మారడం, పగటిపూట సూర్యుడు ఒక దిశ నుండి ఉదయించి మరొక దిశలో అస్తమించడం, రాత్రిపూట నక్షత్రాల స్థానం మారడం వంటివి. ఆకాశంలో జరిగే ఈ మార్పులు సమయం యొక్క భావన మాత్రమే. ఈ సమయాన్ని గుర్తించడానికి మరియు తెలుసుకోవడానికి వారు మొదటిసారి ప్రయత్నించారు. కాని ప్రశ్న ఏమిటంటే, వారు ఈ సమయాన్ని ఎలా బంధించారు? ఇప్పుడు వారు ఈ సమయాన్ని తాకగల, స్థిరీకరించగల మరియు దాని ప్రకారం నడవగల మార్గం అవసరం. మరియు ఇక్కడ నుండే మానవుని మొదటి టైం మెషిన్ ప్రారంభమైంది. ఈరోజు మనం గడియారం అని పిలుస్తున్నాము. అది లోహపు గడియారం కాదు, దిక్సూచి కూడా కాదు. అవి కేవలం రాళ్ళు. మీరు రాళ్ళు ఎలా సమయాన్ని కొలవగలవు అని ఆలోచిస్తూ ఉండవచ్చు, కానీ దీనికి సమాధానం మరింత వింతైనది. పురాతన నాగరికతలు భారీ రాళ్లను నిలబెట్టాయి. అవి ఏ దిశలోనూ కాదు, సూర్యుని నీడ ప్రకారం అమర్చబడ్డాయి. ప్రతిరోజూ సూర్యుడు వేరువేరు కోణాల నుండి ఉదయించాడు, మరియు రోజులు గడిచే కొద్దీ రాళ్ల నీడలు కూడా మారాయి. కాని సంవత్సరంలో ఒక ప్రత్యేక రోజు ఆ నీడ 1000 కిలోల రాళ్లు ఉన్న అదే బిందువుపై పడింది. మీరు దీన్ని ఏమి అంటారు? ఒక యాదృచ్ఛికం లేదా ఒక రహస్యం యొక్క కీనా? బ్రిటన్లోని స్టోన్ హెంజ్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పురాతన కాలమాని. దీని ద్వారా వారు సమయాన్ని కొలవడానికి ప్రయత్నించారు. బ్రిటన్లోని ఒక బహిరంగ మైదానంలో భారీ రాళ్లు గుండ్రంగా అమర్చబడి ఉన్నాయి. ఆ రాళ్లను కేవలం అలాగే ఉంచలేదు, వాటిని చాలా ఆలోచించి ఉంచారు. ప్రతి సంవత్సరం జూన్ 21న సూర్యుడు సరిగ్గా ఆ రాళ్ల మధ్య నుండి ఉదయిస్తాడు మరియు డిసెంబర్ 21న అక్కడే అస్తమిస్తాడు. వాతావరణాన్ని మరియు సమయాన్ని కొలవడానికి అది వారి పద్ధతి. గడియారం లేదు, క్యాలెండర్ లేదు, కేవలం సూర్యుడు మరియు రాళ్లు. 2022లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం స్టోన్ హెంజ్లోని పెద్ద రాళ్లు బహుశా సంవత్సరంలోని 365 రోజులను సూచిస్తాయి, సరిగ్గా మన ప్రస్తుత క్యాలెండర్లాగే.
ఇందులో ప్రతి రాయి ఒక రోజు లేదా వారానికి సూచిస్తుంది. బహుశా ఈ రాళ్ళు వారికి సమయాన్ని చెప్పే కాపలాదారులు అయి ఉండవచ్చు. కాబట్టి తదుపరిసారి మీరు స్టోన్హెంజ్ చిత్రాలను చూసినప్పుడు దానిని కేవలం రాళ్ల నిర్మాణం అని అనుకోకండి. అదొక పురాతన శాస్త్రీయ అద్భుతం, సమయాన్ని రాళ్లలో బంధించిన అద్భుతమైన క్యాలెండర్. కాని భారతదేశంలో కూడా సూర్యునితో ముడిపడి ఉన్న గణితాన్ని వేల సంవత్సరాల క్రితం ఉపయోగించిన అనేక ప్రదేశాలు ఉన్నాయని మీకు తెలుసా? భారతదేశంలోని దేవాలయాలు కేవలం పూజస్థలాలు మాత్రమే కాదు, అవి కాలకేంద్రాలు కూడా. కోణార్క్ సూర్య దేవాలయం కేవలం పూజ కోసం మాత్రమే నిర్మించబడిందని మీరు అనుకుంటున్నారా? అది సమయాన్ని మరియు సంవత్సరాన్ని లెక్కించగల ఒక పురాతన టైం మెషీన్. సముద్ర తీరం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒడిశాలో ఒక దేవాలయం ఉంది. దీనిని ప్రజలు సూర్యదేవుని రథం అని పిలుస్తారు. కోణార్క్ సూర్య దేవాలయం. ఇది సంవత్సరంలోని 2 ప్రత్యేక రోజులలో సూర్యకిరణాలు దాని గర్భగుడిలోకి ఒక శాస్త్రీయ ప్రయోగశాలలో కాంతిని నియంత్రించినట్లుగానే ప్రవేశించే విధంగా నిర్మించబడింది. సూర్యదేవుని రథంలో 12 చక్రాలు, 7 గుర్రాలు మరియు శతాబ్దాలుగా దాగి ఉన్న ఒక రహస్యం ఉన్నాయి. ప్రతి చక్రం సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తుంది మరియు ప్రతి చక్రంలో 8 కమ్మీలు ఉన్నాయి. ఇవి ఒక రోజులోని 8 గంటలను సూచిస్తాయి. ఈ రోజు మనం సమయాన్ని గంటలలో కొలుస్తున్నట్లే పురాతన భారతదేశంలో మన పూర్వీకులు సమయాన్ని పహరాలలో కొలిచేవారు. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం వినండి. ఈ చక్రాలపై సూర్యుని నీడ పడుతుంది మరియు దీని నుండి రోజులోని సమయాన్ని కొలవవచ్చు. ప్రపంచం ఘడియారాలను తయారు చేయడం కూడా తెలియని సమయంలో మన పూర్వీకులు రాళ్ల నుండి సమయాన్ని చదువుతున్నారు. ఇది ఒక కళ కాదు, ఇది విజ్ఞానం, మరియు అది కూడా మన దేశభూమిపై. ఇది కేవలం కళ కాదు, ఇది టైం ఇంజనీరింగ్. 5000 సంవత్సరాల క్రితం కొన్ని తెగలవారు సూర్యుని నీడ రాయిని తాకగానే తదుపరి ఋతువు ప్రారంభమవుతుందని చెప్పేవారు. గడియారం లేదు, మొబైల్ అలర్ట్ లేదు, కేవలం ఒక నీడ మరియు మొత్తం నాగరికత యొక్క భవిష్యత్తు దానిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, పురాతన కాలంలో రాళ్లు కూడా సమయం యొక్క భాషను మాట్లాడాయా? కానీ ఆ భాష ఈరోజు కూడా సజీవంగా ఉందా? లేదా మనం ఆ జ్ఞానాన్ని కోల్పోయానా మరియు ఇప్పుడు మనం కేవలం యంత్రాలపైనే ఆధారపడడం ప్రారంభించామా? పురాతన మానవుడు మొదటిసారి ఆకాశం వైపు చూసినప్పుడు ప్రతిరోజు ఏదో మారుతుందని అతను గ్రహించాడు. ప్రతి రాత్రి చంద్రుడు ఒక కొత్త రూపాన్ని ధరించాడు. వేల సంవత్సరాల క్రితం గడియారాలు లేనప్పుడు మరియు తేదీలు లేనప్పుడు మానవులు సమయాన్ని కొలవడానికి చంద్రుడిని ఒక సాధనంగా ఉపయోగించారు. చంద్రుడి యొక్క 29 రోజుల పూర్తి చక్రం అమావాస్య నుండి పౌర్ణమి వరకు మరియు తరువాత పౌర్ణమి నుండి అమావాస్య వరకు ప్రపంచంలోనే మొట్టమొదటి క్యాలెండర్గా మారింది. దీనిని చంద్ర క్యాలెండర్ అని పిలుస్తారు. భారతదేశంలో పంచాంగ వ్యవస్థలో తిథి మరియు పక్షం వంటి భావనలు చంద్రుడి కదలికతో ముడిపడి ఉన్నాయి. ఈ క్యాలెండర్ కేవలం సమయం కొలత మాత్రమే కాదు, ఇది సామాజిక, మతపరమైన మరియు వ్యవసాయ జీవితానికి ఆధారమయ్యింది. పండుగలు, వ్రతాలు, వివాహాలు అన్నీ చంద్రుణ్ణి బట్టే నిర్ణయించబడ్డాయి. కానీ చంద్రుడితో పాటు మరొక ఖగోళ శక్తి సమయాన్ని సూచిస్తోంది, సూర్యుడు. సూర్యుని యొక్క ఒక చక్రం సుమారు 365 రోజులు ఉంటుంది. అది స్థిరంగా, ఖచ్చితంగా ఉండేది. అందుకే ఈజిప్టు మరియు రోమన్ నాగరికతలు సౌర క్యాలెండర్ని స్వీకరించాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఒకవైపు చంద్రుడు 29 రోజుల్లో తన ఒక చక్రాన్ని పూర్తి చేస్తుండగా, మరోవైపు సూర్యునికి వివిధ ఋతువుల ఒక చక్రాన్ని పూర్తి చేయడానికి సుమారు 365 రోజులు పడుతుంది. కాబట్టి ఏ క్యాలెండర్ మరింత సహజమైనది? కానీ భారతదేశం రెండింటి మధ్య సమతుల్యతను సాధించింది. చంద్రుడు మరియు సూర్యుడు రెండింటినీ కలిపి ఒక క్యాలెండర్ను సృష్టించింది. దీనిని చాంద్ర సౌర క్యాలెండర్ అని పిలుస్తారు. ఈ క్యాలెండర్లో ప్రతి 32.5 నెలలకు ఒక అధిక మాసం జోడించబడుతుంది. అంటే ఒక నెల ప్రత్యేకంగా జోడించబడుతుంది. తద్వారా చంద్ర సంవత్సరం సౌర సంవత్సరానికి సరిపోతుంది. దీనిని అర్థం చేసుకోవడానికి పురాతన పండితులు ఖగోళ గణనలను ఉపయోగించారు. ఈనాటి ప్రపంచ వాణిజ్యం మరియు సాంకేతికతకు సూర్యుని ఆధారిత క్యాలెండర్ అవసరం. కానీ మన ఆత్మ మరియు సంస్కృతి ఇప్పటికీ చంద్రుని వైపు మొగ్గు చూపుతున్నాయి. అందుకే హోళీ, దీపావళి వంటి పండుగలు
ఇప్పటికీ చంద్రతిథుల ఆధారంగా నిర్ణయించబడతాయి. పశ్చిమ నాగరికతలు సంవత్సరాలు, నెలలు మరియు తేదీలతో పోరాడుతున్నప్పుడు భారతదేశంలోని ఋషులు సమయాన్ని యుగాలలో కొలుస్తున్నారు. సమయం కేవలం ఒక గీత కాదు, అది ఒక చక్రమని వారికి తెలుసు. మరియు ఈ చక్రాన్ని అర్థం చేసుకోవడానికి వారు వేదాంగ జ్యోతిష్యాన్ని సృష్టించారు. ఇది కేవలం ఒక జ్యోతిష్య గ్రంథం కాదు, ఇది సమయం యొక్క శాస్త్రీయ వివరణ. ఇందులో భూమి యొక్క కదలిక, సూర్యుని స్థానం, చంద్రుని దశలు, గ్రహాల కదలికలు అన్నీ కలిపి ఒక సంక్లిష్టమైన, ఖచ్చితమైన వ్యవస్థను సృష్టించారు. ఈ సంఘటనలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయంటే ఆధునిక విజ్ఞానం కూడా తరువాత వాటిని ధృవీకరించింది. పురాతన భారతదేశంలో ఋషులు సమయాన్ని కేవలం క్షణంగా భావించలేదు, వారు దానిని శక్తి ప్రవాహంగా అర్థం చేసుకున్నారు. ఈరోజు మనం గడియారం వైపు చూసినప్పుడు మనం ఒక సంఖ్యను చూస్తాము, కానీ వారు ఆకాశం వైపు చూసినప్పుడు వారికి జీవితం, మరణం మరియు పునర్జన్మ యొక్క లయను సూచించే ఒక చక్రం కనిపించేది. ఈరోజు ప్రతి సంవత్సరం ప్రారంభం బాణసంచాతో జరుగుతుంది. జనవరి 1న మనం సంబరాలు చేసుకుంటాము, లెక్కిస్తాము మరియు సమయం ఒక కొత్త చక్రాన్ని ప్రారంభించిందని నమ్ముతాము. దీనిని మనం నూతన సంవత్సరం ప్రారంభం అని పిలుస్తాము. కానీ ఈ తేదీ ఎక్కడి నుండి వచ్చిందని మీరెప్పుడైనా ఆలోచించారా? నిజానికి క్రీస్తుపూర్వం 46లో, అంటే జనవరి 1 సంవత్సరం 01కి 46 సంవత్సరాల ముందు జూలియస్ సీజర్ రోమన్ క్యాలెండర్లో గందరగోళం ఉందని గమనించారు. వ్యవసాయ సమయాలు గందరగోళంగా మారాయి, మతపరమైన కార్యక్రమాలు చెడిపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి అతను ఒక కొత్త క్యాలెండర్ను ప్రవేశపెట్టాడు. దీనిని జూలియన్ క్యాలెండర్ అని పిలుస్తారు. ఇందులో 365 రోజులు మరియు ప్రతి 4 సంవత్సరాలకు ఒక లీప్ ఇయర్ జోడించబడింది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఈ క్యాలెండర్ కథ ఎక్కడ ప్రారంభమైంది? ఆసక్తికరమైన విషయమేమిటంటే సంవత్సరం 0 అంటూ ఏదీ లేదు. నేరుగా 1 AD అంటే జనవరి 1 సంవత్సరం 1 జూలియన్ క్యాలెండర్ ప్రారంభంగా పరిగణించబడింది. దీనిని యేసుక్రీస్తు జననం అని పిలుస్తారు. మరియు ఈ క్యాలెండర్లో జనవరి నెలను సంవత్సరంలో మొదటి నెలగా పరిగణించారు. కానీ చారిత్రక రికార్డులు యేసుక్రీస్తు జననం కూడా బహుశా ఈ క్యాలెండర్ ప్రారంభం కావడానికి 4 నుండి 6 సంవత్సరాల ముందు జరిగిందని సూచిస్తున్నాయి. కాబట్టి ఇది కేవలం ఒక మతపరమైన భావన మాత్రమేనా? ఇది మొత్తం ప్రపంచానికి క్యాలెండర్గా మార్చబడింది. శతాబ్దాలుగా ఈ జూలియన్ క్యాలెండర్ కొనసాగింది, కానీ 1500 సంవత్సరాలలో దానిలో 10 రోజుల వ్యత్యాసం వచ్చింది. మరియు ఇప్పుడు ఈ క్యాలెండర్ను మెరుగుపరచడం అవసరం. పోప్ గ్రెగరీ 13 దీనిని సరిచేయడానికి గ్రెగోరియన్ క్యాలెండర్ను అమలులోకి తెచ్చారు. దీనిలో అతను అక్టోబర్ 1582లో చరిత్ర నుండి నేరుగా 10 రోజులను తొలగించాడు. మరియు అక్టోబర్ 4 తర్వాత నేరుగా అక్టోబర్ 15 వచ్చింది. అప్పట్నుండి ఈ రోజు వరకు మనం ఇదే క్యాలెండర్ను ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు ఒక సంవత్సరంలో 12 నెలలు మరియు ఒక నెలలో 30 రోజులు ఎందుకు ఉంటాయి? మరియు జూలియన్ క్యాలెండర్లో ప్రతి 4 సంవత్సరాలకు ఒక లీప్ ఇయర్ ఎందుకు జోడించబడుతుంది? దీనిలో ఫిబ్రవరి నెల 29 రోజులు ఉంటుంది అని తెలుసుకుందాం. మనమిప్పుడు తెలుసుకున్నట్లుగా పురాతన కాలంలో మన పూర్వీకులు చంద్రుడు మరియు సూర్యుని కదలికలను అర్థం చేసుకుని క్యాలెండర్లను తయారు చేశారు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం చంద్రుడు, సూర్యుడు మరియు భూమి కదలికలు మాత్రమే ఇవ్వగలవు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి భూమి నుండి పైకి లేచి అంతరిక్షం వైపు వెళ్దాం. అంతరిక్షం నుండి మనం భూమిని చూడగానే భూమి తన అక్షంపై తిరుగుతుందని మనం చూస్తాము. మరియు ప్రతి 24 గంటలకు భూమి తన అక్షంపై ఒకసారి తిరుగుతుంది. దీనిని మనం ఒక రోజు అని పిలుస్తాము. కానీ అదే సమయంలో చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాడు. కాబట్టి చంద్రుడు భూమి చుట్టూ ఒక పరిక్రమ పూర్తి చేసేసరికి భూమి తన అక్షంపై 29.5 సార్లు తిరుగుతుంది. అంటే 29.5 రోజులలో చంద్రుడు భూమి చుట్టూ ఒక పరిక్రమ పూర్తి చేస్తాడు. దీనిని ఒక నెల అని పిలుస్తారు. ఇది 30 రోజులు ఉంటుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లే మన భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మన భూమి సూర్యుని చుట్టూ ఒక పరిక్రమ పూర్తి చేసేసరికి భూమి తన అక్షంపై 365 సార్లు తిరుగుతుంది. మరియు చంద్రుడు అప్పటికే భూమి చుట్టూ 12 పరిక్రమలు పూర్తి చేస్తాడు. ఈ కారణంగానే ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. మరియు సంవత్సరంలో
12 నెలలు ఉంటాయి. కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భూమి సూర్యుని చుట్టూ ఒక పరిక్రమ చేసేటప్పుడు 365 రోజుల కంటే 1/4వ వంతు ఎక్కువ తిరుగుతుంది మరియు 4 సంవత్సరాలలో భూమి పూర్తిగా ఒక రోజు అదనంగా తిరుగుతుంది. కాబట్టి ఈ అదనపు రోజును క్యాలెండర్లో నిర్వహించడానికి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ జోడించబడింది. దీనిలో ఫిబ్రవరి నెల 29 రోజులు ఉంటుంది. హిందూ క్యాలెండర్, దీనిని పంచాంగం అని పిలుస్తారు, అది చంద్రుని కదలికపై ఆధారపడి ఉంటుంది. ఇది 29 రోజులలో తన ఒక చక్రాన్ని పూర్తి చేస్తుంది మరియు ఒక సంవత్సరంలో 12 చక్రాలను పూర్తి చేస్తుంది. దాని ప్రకారం పంచాంగ క్యాలెండర్లో ఒక సంవత్సరం 354 రోజులు ఉంటుంది. కానీ సూర్యుని ఒక సంవత్సరం 365.25 రోజులలో పూర్తవుతుంది. కాబట్టి చంద్ర క్యాలెండర్ను సౌర క్యాలెండర్తో సరిపోల్చడానికి దానిలో ప్రతి 2.5 నుండి 3 సంవత్సరాలకు ఒక నెల అదనంగా జోడించబడుతుంది. దీనిని అధిక మాసమని కూడా పిలుస్తారు మరియు ఇది లీప్ ఇయర్ లాగానే ఉంటుంది. దీనిలో ఒక రోజు కాదు, మొత్తం ఒక నెలనే జోడించబడుతుంది. ఈ రోజు మనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సంఘటనలను చక్కగా చేయగలం. కానీ మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం ఎటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఈ సంఘటనలను చేశారని ఊహించండి. దీని నుండి మన పూర్వీకులకు వేల సంవత్సరాల క్రితం కూడా ఖగోళ శాస్త్రం గురించి ఎంత లోతైన జ్ఞానముందో మీరు అంచనా వేయవచ్చు. సమయం ఒకప్పుడు ఋషులకు విశ్వం యొక్క హృదయ స్పందనగా ఉండేది. ఇప్పుడు ఒక కాగితంపై నమోదు చేయబడిన సంఖ్యగా మారింది. మనం దానిని ఎంతగా బంధించామంటే సమయం బయట నుండి కంటే లోపలి నుండి నడుస్తుందని మనం మరచిపోయాము. కాబట్టి తదుపరిసారి మీరు గడియారం వైపు చూసినప్పుడు లేదా క్యాలెండర్పై జనవరి 1న నూతన సంవత్సరాన్ని వ్రాసినప్పుడు ఒక క్షణం ఆగి ఆలోచించండి. మీరు నిజంగా సమయాన్ని అనుభవిస్తున్నారా లేదా మరొకరు సృష్టించిన వ్యవస్థలో భాగమయ్యారా? సమయం ఎప్పుడూ ప్రారంభం కాలేదు మరియు బహుశా ఎప్పటికీ ముగియదు. దాని నిజమైన భాష ఇప్పటికీ నక్షత్రాలలో, చంద్రుని కదలికలో, సూర్యుని వేడిలో మరియు మీ హృదయ స్పందనలలో దాగి ఉంది. 010101 కేవలం ఒక తేదీ మాత్రమే మరియు ఇది కొత్త క్యాలెండర్ కాదు. భారతదేశంలో పంచాంగం జూలియన్ క్యాలెండర్ ప్రారంభం కావడానికి వేల సంవత్సరాల ముందుగానే సృష్టించబడింది. అది ఈరోజు కూడా వేల సంవత్సరాల క్రితం ఎంత ఖచ్చితంగా ఉందో అంతే ఖచ్చితంగా ఉంది. సమయం యొక్క కథ 010101కి ముందు కూడా నడుస్తోంది మరియు ఈరోజు కూడా నడుస్తోంది. ప్రశ్న ఏమిటంటే, మీరు దానిని వినగలుగుతున్నారా లేదా సమయాన్ని బంధిస్తూ దానిలోనే మీరు కోల్పోయారా? లేదా మీరు కూడా మీ సమయం కోసం ఎదురుచూస్తున్నారా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి దీన్ని లైక్ చేయండి.